తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్ ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటల నుండే ప్రారంభమైంది. ముందు పోస్టల్ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఆ తర్వాత వెంటనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. విజేతను తేల్చేందుకు 42 టేబుల్స్ పై మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 3-4 గంటల్లోనే ఫలితం తేలనుంది. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ జరుగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఫలితంపై ఇటు తెలంగాణనే కాకుండా ఏపీలోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు వర్గాలు ధీమాగా ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం ఇక్కడ గెలుపుపై ఆశలొద్దుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల నిఘాలో భారీ బందోబస్తు మధ్యన కౌంటింగ్ జరుగుతోంది. డివిజన్ల వారీగా చూస్తే షేక్పేట డివిజన్తో ఓట్ల లెక్కింపు ప్రారంభమై చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ లెక్కింపు ప్రక్రియలో మొత్తం 186 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటారు. ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్లలో తొలి రౌండ్లోనే కాంగ్రెస్ కు ఆధిక్యం పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10 ఓట్లు వచ్చాయి. ఆ వెంటనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. షేక్పేట డివిజన్ లో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఈ క్రమంలో నవీన్ యాదవ్ మాట్లాడుతూ 45,000 పైచిలకు మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మధ్యాహ్నం లోపు ఎవరు విజేత అనేది తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.